పేద విద్యార్థులకు విద్యనందించాల్సిన గురుకులాలు సమస్యల నిలయంగా మారుతున్నాయి. మెదక్ జిల్లా నారాయణపూర్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో ఇంటర్ విద్యార్థులపైన ఎలుకలు దాడి చేశాయి. ఎలుకల దాడిలో 8 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వసతి గృహంలో నిద్రిస్తున్న 8 మంది విద్యార్థులను ఎలుకలు కరవడంతో వారిని వెంటనే నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పాఠశాల పొలాల మధ్యలో ఉండడంతో నిత్యం పాఠశాల ఆవరణలోకి పాములు, ఎలుకలు వస్తున్నాయని ప్రిన్సిపల్ లలితాదేవి అన్నారు. కోతుల బెడద కూడా తీవ్రంగా ఉందని ప్రిన్సిపల్ చెప్తున్నారు. మనం ఆ విజువల్స్ చూస్తూ ఉన్నాం. విద్యార్థులను ఎలుకలు కొరికిన తర్వాత వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. నిత్యం ఇలాగే జరుగుతుందని అటు ప్రిన్సిపల్ కూడా చెప్తూ ఉన్నారు. విద్యార్థులు ప్రస్తుతం 8 మంది ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారు. డాక్టర్స్ పొలాల మధ్యలో పాఠశాల ఉండడంతో నిత్యం పాములు, కోతులు, అదేవిధంగా ఎలుకలు ఇట్లాంటి బెడద ఎక్కువైందని అటు ప్రిన్సిపల్ చెప్తున్నారు. మరి దీనిపై అధికారులు స్పందిస్తారా లేదా అన్నది ప్రస్తుతం సస్పెన్స్గా మారుతోంది. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి పివిరావు అందిస్తారు. పివిరావు, మనం చూస్తూ ఉన్న మెదక్ జిల్లా నారాయణపూర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులను ఎలుకలు కరవడంతో ఇప్పుడు కొంత వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ రాణి, మెదక్ జిల్లాలో అదేవిధంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో చాలా పాఠశాల, గురుకుల పాఠశాల కూడా ఇదే పరిస్థితి ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే మెదక్ జిల్లా నరసాపూర్ మండలం పరిధి నారాయణపూర్ లో గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో రాత్రి 8 మందిని ఎలకలు విశేషరహితంగా కొరికాయి. వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందిస్తా ఉన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి గురుకుల పాఠశాలకు వెళ్లి రాత్రి నిద్ర చేసేసి అక్కడ పరిస్థితిని సమీక్షించి అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలి, అసౌకర్యాలను తొలగించాలి, విద్యార్థులు చక్కగా చదువుకుని ఏర్పాటు అయితే చేయాలని చెప్పిన తర్వాత కలెక్టర్లు వెళ్లారు, రాత్రి బస చేశారు. కానీ అక్కడ ఉన్న సౌకర్యాలను మెరుగుపరచడంలో వెనకబడ్డారని చెప్పుకోవచ్చు. మనం ఇక్కడ చూస్తున్నాం, పాఠశాల ఆవరణ మొత్తం కూడా పొలాల మధ్యలో ఉంది. గురుకుల పాఠశాల మొత్తం కూడా పొలాల మధ్యలో ఉంది. రాత్రి కురిసిన వర్షాలకి విపరీతంగా నీరు వచ్చేరింది. దాంతో పాములు, గత రాత్రే 3 పాములు కూడా చంపేశారు. ఎలకలు కూడా విపరీతంగా పిల్లల లోపలికి వచ్చేసి కరిచిన సందర్భం కూడా మనం చూసాం. వీరందరూ కూడా ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. మొత్తం మీద చూసుకున్నప్పుడు అనేక గురుకుల పాఠశాల ఇదే పరిస్థితి, కనీస సౌకర్యాలు లేవు. ఎలకలు, పాముల బెడదైతే విపరీతంగా ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు ఎప్పటికైనా స్పందించేసి ఇలాంటి పాఠశాలను, గురుకుల పాఠశాలను గుర్తించేసి పిల్లగాళ్ళకి ఎలాంటి అసౌకర్యం లేకుండా చూడాల్సిన అవసరం అయితే ఉంది ఝాన్సీ రాణి. అదేవిధంగా ఇప్పుడు 8 మంది విద్యార్థులను ఎలుకలు కరవడంతో వారు చికిత్స తీసుకుంటూ ఉన్నారు కదా. గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా పివిరావు? గతంలో కూడా ఉమ్మడి మెదక్ జిల్లాలో చాలా గురుకుల పాఠశాల ఈ విధంగా జరిగింది. పాములు చొరబట్టడం, అదేవిధంగా శిథిలావస్థకు వచ్చినటువంటి భవనాలు కూలిపోవటం, ఎలకలు కరవటం కూడా జరిగింది. దీంతో పేరెంట్స్ కూడా చాలా సందర్భాల్లో అధికారిని కలిసేసి గ్రీవెన్స్ డే లో కూడా కలిసేసి కలెక్టర్ ప్రతి సోమవారం చేసిన గ్రీవెన్స్ లో కూడా కలిసేసి పాఠశాల పరిస్థితిని విన్నవించినప్పటికీ కలెక్టర్లు వెళ్లి రాత్రి బస చేసి సమస్యలు తెలుసుకున్నప్పటికీ వాటిని సాల్వ్ చేయడంలో, వాటిని పరిష్కరించడంలో వెనకబట్టడం వల్లనే తరచుగా ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయి. రాత్రి జరిగిన ఘటన కూడా మనం చూస్తే పిల్లలను విచక్షణ రహితంగా కొరవటంతో వారు చాలా మంది కాళ్లు కూడా చాలా గాయాలయ్యాయి. వారందరూ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ అధికారులు ఎప్పటికైనా దీనిపై స్పందించాల్సిన అవసరం ఉంది. అనేక పాఠశాలలు ఇదే పరిస్థితి. ఇది వెలుగులోకి వచ్చింది కాబట్టి మనం చెప్పగలుగుతున్నాం. కానీ చాలా పాఠశాలలో ఇదే దుస్థితి ఉంది. పేరెంట్స్ ఎప్పటికప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి గురుకుల పాఠశాలలో ప్రిన్సిపాల్ కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి ఎంఈఓలు కావచ్చు, కలెక్టర్ గ్రీవెన్స్ లో కూడా కలెక్టర్లు కూడా కలిసి చెప్తున్నప్పటికీ సమస్య మొత్తం పరిష్కారం కాని పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికైనా మరి అధికారులు చలనం రావాల్సిన అవసరం. ఎందుకంటే విద్యార్థులు ఈ విధమైన పరిస్థితుల్లో సక్రమంగా చదువుకోని పరిస్థితి ఏర్పడతాయి. భయంగా హాస్టల్స్ లో ఉండి చదువుకోవాలంటే కూడా వాళ్ళు కూడా ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తా ఉంది ఝాన్సీ రాణి. థ్యాంక్ యూ పివిరావు.